ఈ క్లాస్లో మనం హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ నిర్మించడానికి జల విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి అవసరమైనటువంటి ప్రాంతాల ఎంపిక ఎలా ఉండాలి దీని గురించి మనం డిస్కస్ చేద్దాం పాయింట్ బై పాయింట్. ఇంతకుముందు క్లాసుల్లో కాంపోనెంట్స్ అంటే భాగాలు మరియు విద్యుత్ కేంద్రాల వర్గీకరణ ఈ రెండింటి మీద డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ క్లాసులో జల విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసేటటువంటి ప్రాంతాలకు ఉండాల్సినటువంటి క్యారెక్టర్స్ లేకపోతే ఎటువంటి అంశాలు జల విద్యుత్ కేంద్రాల ఏర్పాటులో ప్రభావితం చేస్తాయి, ఏ అంశాలు జల విద్యుత్ కేంద్రాల నిర్మాణంలో ప్రభావితం చేస్తాయి. ఫస్ట్ అవైలబిలిటీ ఆఫ్ వాటర్, నీటి లభ్యత లేని ప్రాంతాలలో అసలు జల విద్యుత్ కేంద్రం అనే ఆలోచన ఉండకూడదు. ఉదాహరణకి ఇప్పుడు మనకి శ్రీకాకుళం జిల్లాలో 2 నదులు ఉన్నాయి. ఒకటవది నాగావళి, 2 వంశధార అనేది ఒక ప్రత్యేకమైన కాలంలో కనీసం దాని యొక్క నీటి యొక్క ప్రవాహాన్ని మనం ఎస్టిమేట్ చేయగలం. అదే నాగావళి నదికి వచ్చేసరికి దాని యొక్క నీటి ప్రవాహం, నీటి లభ్యత అనేది వర్షాకాలంలో కూడా ఖచ్చితంగా మనం చెప్పలేం. వర్షం పడిన రోజు తప్ప ఇంకొక రోజు దానిలో వాటర్ ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ. ఇలాంటి ప్రాంతాలని మనం ఎంపిక చేసి ఆ ప్రాంతాల్లో విద్యుత్ కేంద్రాలు నిర్మించడం అంటే సాధ్యపడదు. సేమ్ భవిష్యత్ అనేది కూడా అదే. కాకపోతే దాని మీద ఇప్పటికీ 2 ప్రాజెక్టులు అయితే కన్స్ట్రక్ట్ చేశారు, కానీ ఆ ప్రాజెక్ట్స్ కేవలం వ్యవసాయ మరియు తాగునీటి అవసరాల నిమిత్తం ఏర్పాటు చేయబడ్డాయే తప్ప విద్యుత్ ఉత్పాదన కోసం అయితే కాదు. వాటర్ అవైలబిలిటీని చూసుకుని మాత్రమే ఈ పవర్ ప్లాంట్స్ ని కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది, నిర్మించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ కృష్ణా నది కానీ, గోదావరి నది కానీ ఇలాంటి నదుల్లో అయితే నీటి లభ్యత సంవత్సరంలో కనీసం 3వ వంతు టైం అయినా సరే నీటి లభ్యత ఉంటుంది. 3వ వంతు కాలం అయినా సరే నీటి లభ్యత అధికంగా ఉంటుంది. అలాగే ఉత్తరాది నదులు అయితే జీవనదులు కనుక వాటిలో నీటి లభ్యత సంవత్సరం పొడుగునా ఉంటుంది. కాకపోతే కొంచెం హెచ్చుతగ్గుల్లో వాటర్ లెవెల్లో కొంచెం హెచ్చుతగ్గులు ఉంటాయి. చెప్పల లభ్యత అయితే మాత్రం సంవత్సరం పొడుగునా ఉంటాయి. కనుక అటువంటి ప్రాంతాలు అనేవి జల విద్యుత్ ఉత్పాదనకి అనుకూలమైనటువంటి ప్రాంతాలు. ఎస్పెషల్లీ ఉత్తరాదిలో కూడా మౌంటైన్ ఏరియా ఏదైతే హిమాలయన్ స్టేట్స్ అంటాం, హిమాలయ పర్వత పంక్తుల్లో ఉన్నటువంటి ఆ రాష్ట్రాలలో అయితే విద్యుత్ ఉత్పాదనకి అక్కడ ఉండే నదులు అనేవి బాగా ఉపయోగకరం. అక్కడ వాటర్ అనేది సంవత్సరంలో ఎక్కువ కాలం అవైలబిలిటీతో ఉండడంతో పాటు సంవత్సర కాలం పాటు లభ్యత ఎక్కువ మరియు కొండల మధ్యలో కొండల సానుగుల్లో నుండి ప్రవహించేటటువంటి నదులకి ఆనకట్టలు కట్టడం ద్వారా అక్కడ కన్స్ట్రక్షన్ కూడా ఈజీ అవుతుంది అన్నమాట, నిర్మాణాలు కూడా ఈజీ అవుతుంది. ఫస్ట్ అవైలబిలిటీ ఆఫ్ వాటర్, సెకండ్ వన్ కనీసం ఇంకోటి వచ్చి జాయిన్ అవ్వలేదురా. నెక్స్ట్ అవైలబిలిటీ ఆఫ్ వాటర్ హెడ్. వాటర్ హెడ్ అంటే ఇంతకుముందు మీకు రీజన్ అదే. వాటర్ హెడ్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే పైనుండి క్రిందకి వాటర్ ఫ్లో అంత అంటే రేట్ ఆఫ్ ఫ్లో అనేది అంత ఎక్కువగా ఉంటుంది. ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ కూడా రేట్ ఆఫ్ ఫ్లోకి ప్రపోర్షనల్గా ఉంటుంది. రేట్ ఆఫ్ ఫ్లో పెరిగితే ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ పెరుగుతుంది. సో
హెడ్ ఎంత హైట్ లో ఉంటుంది? లో హెడ్, మీడియం హెడ్, హై హెడ్? హై హెడ్ లో వచ్చేటువంటి విద్యుదోత్పాదన చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక హెడ్ యొక్క హైట్ అనేది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అవైలబిలిటీ ఆఫ్ వాటర్ హెడ్. వాటర్ హెడ్ మీన్స్ ఆ జలాశయం, ఆ స్టోరేజ్ పాయింట్ అనేది టెయిల్ రేస్ నుండి వెర్టికల్గా లేదా లంబంగా పై దిశలో ఎంత ఎత్తులో ఉంది అనే దాని మీద ఆధారపడి విద్యుదుత్పాదన యొక్క రేటు అనేది ఉంటుంది. కావున హెడ్ హైట్ అనేది హైడ్రో పవర్ ప్లాంట్ యొక్క విద్యుదుత్పాదనని ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి ఒక కారకం. నెక్స్ట్ మూడవ, వాటర్ స్టోరేజ్ కెపాసిటీ. సిన్స్ దెర్ ఈస్ ఎ వైడ్ వేరియేషన్ రైన్ఫాల్, సాధారణంగా వాటర్ కెపాసిటీ ఎన్నాళ్ళ పాటు వాటర్ని స్టోర్ చేయగలుగుతుంది? ఎందుకంటే వాటర్ని స్టోర్ చేయడం అంటే అంత ఈజీ ఏం కాదు. డ్యామ్ అనేది హార్డ్గా ఉండాలి, అక్కడ థ్రస్ట్ తట్టుకునేటువంటి సాయిల్ ఉండాలి. సిన్స్ దెర్ ఈస్ ఏ వైడ్ వేరియేషన్ ఇన్ రెయిన్ఫాల్ in the year, therefore it is necessary to store the water for a continuous generation. Storage of water is dam has to be played of the area. వాటర్ స్టోరేజ్ అనేది ఎంతవరకు జియోలాజికల్ స్టడీ చేసి అక్కడ పవర్ ప్లాంట్ ని ఎస్టాబ్లిష్ చేయాలి. సైట్ సెలక్షన్ విషయంలో వాటర్ స్టోరేజ్ కెపాసిటీ ఎంత ఉంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి ఫ్యాక్టర్. టైప్ ఆఫ్ ల్యాండ్ గుర్తుపెట్టుకోండి. మనం ఎక్కడైతే జల విద్యుత్ కేంద్రాలు నిర్మించాలనుకుంటున్నామో ఆ ప్రాంతం యొక్క సాయిల్ అనేది, అక్కడ మట్టి అనేది రాకీగా ఉండాలి. రాకీగా అంటే క్రింద ఉన్నటువంటి మట్టి అనేది లూజ్ సాయిల్ అయి ఉండకూడదు. లూజ్ సాయిల్ అంటే దాని మీద ఏదైనా బరువు పడినప్పుడు ఆ ప్రాంతం నుండి అది కాకుండా హార్డ్గా ఉండే మెటీరియల్ అయి ఉండాలి, గట్టిగా ఉండేటటువంటి సాయిల్ అవ్వాలి. అలాంటి సందర్భంలో మాత్రమే, అటువంటి కేసెస్లో మాత్రం అక్కడ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేస్తాం. అటువంటి ప్రాంతాలను మాత్రమే మనం ఎంపిక చేసుకోవాలి. లూజ్ సాయిల్ అందనుకోండి, ఆ ప్రాంతాల్లో డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేసినట్లయితే ఆ డ్యామ్ అనేది లూజ్ సాయిల్ వల్ల కదిలే ఛాన్స్ ఉంది, తర్వాత బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగనే వాటర్ను మనం స్టోర్ చేస్తున్నామంటే ఆ ప్రాంతం అనేది, ఆ ప్రాంతం పైన నీటి యొక్క ఒత్తిడి దిగువ స్థాయిలో ఉంటుంది. ఒత్తిడి అంటే దాని యొక్క ప్రెషర్ అనేది వెర్టికల్గా డౌన్వర్డ్ డైరెక్షన్లో పనిచేస్తుంది. వాటర్ యొక్క ప్రెషర్ అంటే ఆ ఒత్తిడిని తట్టుకునేటట్టు అక్కడ సాయిల్ ఉండాలి. కనుక టైప్ ఆఫ్ ల్యాండ్ ఇస్ మోర్. కాస్ట్ ఆఫ్ ల్యాండ్. సాధారణంగా ఒక హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాం అంటే పవర్ ప్లాంట్ ఉపయోగపడుతుంది. వాటర్ స్టోర్ చేస్తున్నాం అంటే సహజంగా పారే వాటర్ నదీ తీర ప్రాంతాల్లో ఉన్న జలాశయంలో మునిగిపోయే ఛాన్స్ ఉంది. ఆ ప్రాంతాలని మనం వికెట్ చేయాలి. అంటే ఆ ప్రాంతాలన్నింటి గవర్నమెంట్ ప్రజల దగ్గర నుండి కొనుక్కోవాలి. అలాగనే వరదలు ఉధృతమైనప్పుడు కూడా ఆ గ్రామాలకి పైన గ్రామాలు కొన్ని మునిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. వాటిని కూడా గవర్నమెంట్ ప్రజల నుండి తీసుకొని వాళ్ళకి రీహాబిలిటేషన్ కల్పించాలి.
వాళ్ళకి అమౌంట్ అనేది చెల్లించాలి, లేదా ఆ ప్రాంతానికి సమానమైనటువంటి విలువ కలిగినటువంటి భూమినైనా వాళ్ళకి ఇవ్వాలి, మరియు ఆ గ్రామాలను ఖాళీ చేయించి వేరే దగ్గర వాళ్ళకి ఆవాసం కల్పించాలి. ఇవన్నీ చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి, తక్కువ ఖర్చుతో ల్యాండ్ అవైలబుల్ అయినటువంటి ప్రాంతాలలో దీన్ని నిర్మించడం ద్వారా తక్కువ ఎక్స్పెన్సెస్తో గవర్నమెంట్ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్ట్ చేయొచ్చు. కనుక ల్యాండ్ కాస్ట్ను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం అవుతుంది. నెక్స్ట్, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ. ఎక్కడ కన్స్ట్రక్ట్ చేయాలి? ఎక్కడైనా పవర్ ప్లాంట్ మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నామంటే అక్కడ మెటీరియల్ అంతా అక్కడికి డంప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అక్కడికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా పట్టుకెళ్ళాలి. తర్వాత టెక్నీషియన్స్ అక్కడికి ఈజీగా వెళ్ళడానికి కోసం మనకి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉన్నటువంటి గ్రామాలను మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ట్రాన్స్పోర్టేషన్ కలిగినటువంటి ప్రాంతాలను సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా కాని సందర్భంలో అసలు ఎక్విప్మెంటే మనం అక్కడికి ఈజీగా మూవ్ చేయాలన్నప్పుడు అది మరింత ఎక్స్పెన్సివ్ గురవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మహారాష్ట్రలో గోదావరి అనేది పడుతుంది, నాసికా త్రయంబకం దగ్గర. ఆ ప్రాంతాల్లో ప్రాజెక్ట్ని కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ప్రొడక్షన్ బాగానే ఉంటుంది, కానీ అది మొత్తం హిల్ ఏరియా, వెస్టర్న్ ఘాట్స్ అంతా. ఆ ప్రాంతానికి ఎక్విప్మెంట్ పట్టుకెళ్ళడం అనేది చాలా శ్రమతో కూడుకున్నటువంటి పని. తర్వాత అదే విధంగా అక్కడి నుండి పవర్ను మళ్ళీ ఎక్కడ తీసుకురావాలి? పవర్ ప్రొడక్షన్ దేనికోసం? సిటీస్ కోసం, విలేజెస్ కోసం. దాని పవర్ ట్రాన్స్మిషన్ కూడా కష్టంతో కూడుకున్నాం. కనుక ట్రాన్స్పోర్టేషన్ అనేది ఫెసిలిటీ ఈజీగా ఉన్నటువంటి, సింపుల్గా ఉన్నటువంటి ప్రాంతాలని మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, డిస్టెన్స్ ఫ్రమ్ ది లోడ్ సెంటర్. ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకునే ట్రాన్స్పోర్టింగ్ ఫెసిలిటీలను దీన్ని కూడా చెప్తాను. లోడ్ సెంటర్ అంటే లోడ్ సెంటర్స్ ఏవవుతాయి? జనరల్గా ఇక్కడ ఉండే ఫీడర్స్. ఈ లోడ్ సెంటర్స్కి ఇప్పుడు చూడండి, చాలా మంది చిలకపాలెం సబ్ స్టేషన్ అంటారు. మెయిన్ పవర్ సెంటర్ అండి. సబ్ స్టేషన్ పవర్ అనేది ఈజీగా ట్రాన్స్మిట్ అయ్యేటట్టు ఉండాలి. ఎక్కడో కేకారణ్యాల్లో ఈ పవర్ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేసేసి అక్కడి పవర్ తీసుకురావడం కష్టం అవుతుంది జనావాసాల్లో. ఈ జనావాసాలే లోడ్ సెంటర్స్. ఈ లోడ్ సెంటర్స్ పవర్ తీసుకురావడం అనేది కష్టమైనట్టు కాకుండా ఈజీగా ఉన్న ప్రాంతాలలో మనం పవర్ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్, ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్. ఇంత పవర్ స్టేషన్ మనం కన్స్ట్రక్ట్ చేసినప్పుడు కూడా హైడ్రో పవర్ సబ్మెర్జెస్ లార్జ్ ఏరియా అండ్ మెనీ విలేజెస్. సో ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్ షుడ్ బి ఆల్సో బి కన్సిడర్డ్. ముందే చెప్పుకున్నాం కదా, చాలా ఎక్కువ ఏరియాని సబ్మెర్జ్ అయిపోతాం హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ యొక్క రిజర్వాయర్ సెంటర్లోకి వచ్చేస్తాయి. సో ఈ సందర్భంలో ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఎఫెక్ట్ చెందుతుంది అనేది చూసిన తర్వాత మాత్రమే, దాని మీద స్టడీ తీసుకొచ్చిన తర్వాత మాత్రమే వీటిని మనం ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. అటువంటి సైట్, దీస్ ఆర్ ది సైట్ సెలక్షన్ క్రైటీరియాస్ ఆఫ్. సరే, ఇప్పుడు నాకు క్వశ్చన్ చెప్పడానికి క్లాస్ విన్నారు కదా, దీని యొక్క అడ్వాంటేజెస్ చెప్పాలి. నాకు అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ చెప్పండి.
సరే ఎంతవరకు క్లాస్ విన్నారు కదరా? ఒక్కొక్కడు ఒక్కొక్క పాయింట్ చెప్పండి రా కనీసం. ముందు అడ్వాంటేజ్ చెప్పండి రా, తర్వాత మీ ఎయిట్నెస్ వేస్తాను మీ ఐదుగురిది. ఫస్ట్ వన్ ఏంటంటే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత దాని నుండి మనం విద్యుత్తును పొందుతాం కదా. ఈ విద్యుత్ ఉత్పాదన పొందడంలో మనకి ఎన్విరాన్మెంట్కి హార్మ్ చేసేటటువంటి, పర్యావరణానికి కాలుష్యం పరిచేటటువంటి, పర్యావరణ హితం కానటువంటి ఏ గ్యాసెస్ కానీ ఏవి కానీ రిలీజ్ కావు. ఇది యాక్చువల్గా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ. ఏ సందర్భంలో? కేవలం పొల్యూషన్ విషయంలో మాత్రం. ఎటువంటి పొల్యూషన్ కారకాలైనటువంటి పదార్థాలని ఇది రిలీజ్ చేయదు. ఇది స్వచ్ఛమైనటువంటి ఎనర్జీని ఇస్తుంది. ఎటువంటి పొల్యూషన్ కారకాలని రిలీజ్ చేయదు. అవి ఏ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, గ్రీన్ హౌస్ గ్యాసెస్ కానీ రిలీజ్ చేయదు. ఇది ఫస్ట్ పాయింట్. రెండవది, ఇక్కడ ఉదాహరణకి ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కానీ ఒక థర్మల్ పవర్ ప్లాంట్ కానీ పెట్టామను. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఫ్యూయల్గా ఏది ఉపయోగపడుతుంది? యురేనియం కానీ థోరియం కానీ ఉపయోగపడుతుంది. అదే థర్మల్ పవర్ ప్లాంట్కి ఫ్యూయల్గా ఏ మెటీరియల్ యూజ్ అవుతుంది? కోల్ అంటే నేల బొగ్గు అంటాం కదా, రాతి బొగ్గు అని, అది ఉపయోగపడుతుంది. రాతి బొగ్గుని తీసుకురావాలనుకున్న అది మనకి తవ్వకాల నుండి తీసుకురావాలి. అది ఖర్చుతో కూడుకున్నది మరియు కొద్ది కాలంలో అంతరించిపోయేటటువంటి వనరు అది. అలాగనే యురేనియం థోరియం నిల్వలు భారతదేశంలో చాలా తక్కువ. వీటిని మనం విదేశాల నుండి దిగుమతి చేసుకోవాలి. అలాగనే థోరియం నిల్వలు భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఉన్నప్పటికీ థోరియంని యురేనియంగా మార్చిన తర్వాతే కేంద్రక విద్యుత్తులో పాల్గొంటుంది. అవి ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్స్ అని ఉంటాయి, వాటిని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్యూయల్ అనేది ఇక్కడ ఖర్చుతో కూడుకొని ఉంటుంది. ఫారిన్ కంట్రీస్ నుండి ఇంపోర్ట్ చేసుకోవాలంటే దాని మీద ఖర్చు పెట్టాలి. అదే జల విద్యుత్తుకు వచ్చేసరికి మనకి రెయినీ సీజన్లో ఫ్రీగా అవైలబుల్ అవుతుంది. ఇంకా ఫ్యూయల్ కాస్ట్ ఈజ్ ఫ్రీ. అది సెకండ్ పాయింట్. మిగతా కేసెస్లో అలా కాదు. మిగతా ట్రెడిషనల్ ఎనర్జీ సోర్సెస్ న్యూక్లియర్ ఎనర్జీలో కానీ థర్మల్ ఎనర్జీలో కానీ ఫ్యూయల్ కాస్టే ఎక్కువ కాస్ట్ అయిపోతుంది. ఇక్కడ ఫ్యూయల్ అనేది ఫ్రీ. అంటే మనకి కరెంట్ అనేది చీపరగా దొరుకుతుంది మిగతా రెండింటితో పోల్చి చూసినప్పుడు. నా ఉద్దేశం కరెంట్ అనేది చీపరగా దొరుకుతుంది కనుక ఈ అవకాశాన్ని విడిచిపెట్టరాదు. నెక్స్ట్ మూడవది, కేవలం జల విద్యుత్ కేంద్రాలు అనేవి విద్యుత్ ఉత్పాదనకే కాకుండా గృహ మరియు వ్యవసాయ అవసరాలకు కూడా ఉపయోగపడుతుంది. ఎలా అంటే ఇప్పుడు చూడండి, సమ్మర్ వచ్చేసరికి కృష్ణా డెల్టా ప్రాంతంలో రైతులు వాటర్ విడిచిపెట్టమని క్రిందకు చెప్తారు. ఎందుకోసం? దాంతో వ్యవసాయం చేసుకోవడం కోసం. ఎక్కడైతే ఈ కృష్ణా నది యొక్క రిజర్వాయర్, కృష్ణా నది అని కాదు ఏ నదికైనా ఎక్కడైతే పవర్ ప్లాంట్ అదే జల విద్యుత్ కేంద్రం కట్టడం జరిగిందో ఆ జల విద్యుత్ కేంద్రానికి పరిసర ప్రాంతాలు ఎగువన దిగువన రెండు ప్రాంతాలలో కూడా వ్యవసాయం అనేది 3 పంటలు వేయగలుగుతారు. అలా వేయడానికి రీజన్ కూడా కేవలం ఆ ప్రాంతాల్లో ఆ వాటర్ని డ్రై సీజన్లో విడిచిపెడతారు. అది వ్యవసాయానికి అనుకూలమైనటువంటి, అంటే మెట్ట పంటలకు అనుకూలమైన ప్రాంతాల్లో వాటర్ని సప్లై చేసి ఎక్కువ వాటర్ అవసరం ఉన్న పంటలను కూడా పండించుకోవచ్చు. సో వ్యవసాయ అనుకూలతకి ఉపయోగం. ఇంకోటి ఏంటంటే గృహ అవసరాలకు ఎలాగో ఉపయోగపడతాయి. వాటర్ రిజర్వాయర్లో ఉన్న వాటర్ని గృహ అవసరాలకు కూడా పంపించుకోవచ్చు. ఇది మూడవది. నాలుగవది, ఎక్కడైతే రిజర్వాయర్స్ కన్స్ట్రక్ట్ చేయబడ్డాయో ఆ ప్రాంతంలో గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేవి బాగా పెరుగుతాయి. గ్రౌండ్ వాటర్ లెవెల్స్ బాగా పెరగడానికి రీజన్ ఏంటంటే వాటర్ని అక్కడ మనం స్టోర్ చేస్తున్నాం కదా. సాధారణంగా మనం
గవర్నమెంట్ ఈ మధ్య కొత్త కొత్త పథకాలు తీసుకొచ్చింది. ఏంటంటే మీ వాళ్ళకి ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలు తవ్వండి అని చెప్పి. ఇంకుడు గుంతలు దేనికోసం రా? గ్రౌండ్ వాటర్ లెవెల్ పెంచడం కోసం. మన దగ్గర పడినటువంటి వర్షం అనేది మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో లేదా మన చుట్టూ ఉన్నటువంటి ఆ ఇంటి ప్రాంతాలలో వాటర్ ఇంకినట్లయితే అక్కడ గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరుగుతుంది. మనకు అప్పుడు ఈజీగా వాటర్ అవైలబిలిటీ ఉంటుంది. మనం బోర్లు వేసుకున్న వెల్స్ తీసుకున్న దాని నుండి వాటర్ అనేది వెంటనే మనకి అవైలబిలిటీలోకి వస్తుంది. అలాంటిది రిజర్వాయర్ అంటే చాలా ఎక్కువ వాటర్ స్టోరేజ్, లక్షల క్యూసెక్ల వాటర్ అనేది అక్కడ స్టోర్ అయి ఉంటుంది. ఆ వాటర్ ద్వారా ఎక్కువ అన్నాలు స్టోర్ అవుతుందంటే ఆటోమేటిక్గా అక్కడ గ్రౌండ్ వాటర్ లెవెల్ ఏమవుతుంది, అక్కడ నీరు ఇంకి 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 అబ్జర్వ్, అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ అనమాట వాటర్ని అబ్జర్వ్ చేసుకొని గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెరుగుతాయి. గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగిందంటే మనకి ఆ నదీ పరివాహం అనమాట వాటర్ విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. మనం బోర్వెల్స్ వేసుకున్నప్పుడైనా సరే వ్యవసాయ పంటల కోసం, గృహ అవసరాల కోసం వేగంగా నీరు అనేది లభ్యం అవుతుంది. ఇది కూడా చాలా డైలీ లైఫ్లో మన జీవనాధారం కూడా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకేమైనా ఉంటే మీరు చెప్పండి. చెప్పండి రా, ఇంకేమైనా అవకాశం ఉంటే మీకు తెలిసిన. సాధారణంగా నదులు అనేవి పర్వత సానువుల్లో పుట్టినప్పటికీ ఏ సిటీ అయినా ఇన్ జనరల్గా సిటీస్ అన్ని ఎక్కడ డెవలప్ అవుతారు, నగరాలన్నీ ఎక్కడ అభివృద్ధి చెందుతాయి? నదీ తీర ప్రాంతాలలో మాత్రమే నగరాలు అభివృద్ధి చెందుతాయి. ఇప్పుడు చూడండి, ఏదైనా ఇప్పుడు విజయవాడ ఉందనుకోండి, కృష్ణా నది ఒడ్డున ఉంది. హైదరాబాదు మూసీ నది ఒడ్డున ఉంది. ఇలాగా ఎక్కువగా నగరాలు అనేవి నదీ తీర ప్రాంతాలలో మాత్రమే అభివృద్ధి చెందుతాయి, పట్టణాలు కానీ నగరాలు కానీ. దానికి కారణం ఏంటంటే మనిషికి జీవనాధారమే నీరు. నీరు ఎక్కడుంది అక్కడ డెవలప్మెంట్ ఉంది. సో ఇంతకుముందు మనం క్రైటీరియాస్ చెప్పుకున్నాం. పవర్ ప్రాజెక్ట్స్ అక్కడ కట్టడం ద్వారా దగ్గర ఉన్నటువంటి విలేజెస్కి పవర్ ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అవుతుంది. అలాగే పవర్ ప్లాంట్స్ కన్స్ట్రక్షన్లో అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ను కూడా సిటీస్ నుండి ఈజీగా మూవ్ చేయగలుగుతా ఉన్నారు. డిసడ్వాంటేజెస్ చెప్పండి కనీసం. వాట్ ఆర్ ది డిసడ్వాంటేజెస్ కాజ్డ్ బై ది హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్? జల విద్యుత్ కేంద్రాలప్పుడు వరదలు వచ్చే అవకాశాలు ఉంటాయి సార్. సాధారణంగా డ్యామ్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడే ఏ ప్రాంతాలైతే ముంపుకు గురి కాగలవో ఆ ప్రాంతాలన్నింటినీ వికెట్ చేయించి ఆ ప్రజలకు పునరావాసం కల్పించి దూరంగా పంపించి వేస్తారు. అయినప్పటికీ వరదలు బాగా ఎక్కువైనప్పటికీ ముందు ఎస్టిమేట్ చేసిన దానికంటే ఎక్కువ గ్రామాలు సబ్మెర్జ్ అయిపోయే సమస్య ఉంది, ముంపుకు గురయ్యే అవకాశం. ఆ ప్రాంతాలలో పూర్తిగా ఇబ్బంది పెడతారు. ఇంకోటి ఏంటంటే రిజర్వాయర్కి పై భాగంలోనే కాదు, వాటర్ని కిందకు విడిచిపెట్టినప్పుడు క్రింది భాగంలో ఉన్న ప్రజలు కూడా ఒక్కసారి నీటి ఉధృతికి ఇబ్బంది పడే ఛాన్సెస్ అయితే ఉంది. అక్కడ రిజర్వాయర్కి పై భాగంలో ఉన్న గ్రామాలు ప్రజలే కాకుండా రిజర్వాయర్ క్రింద భాగంలో ఉండే ప్రజలు కూడా ముంపుకి గురయ్యే ఛాన్స్ ఉంది. ప్రతిసారి వరదలు పెరిగిన ప్రతిసారి కూడా అక్కడి గవర్నమెంట్ యంత్రాంగం అనేది ఈ ముంపు గ్రామాల ప్రజలను రక్షించడంలో డిఫికల్టీస్ ఫేస్ చేస్తూ ఉంటుంది. అలాగే ఎక్స్పెన్సెస్ కూడా ఎక్కువ అయిపోతుంటాయి. ఇది ఒకటి. నెక్స్ట్ మీరు చెప్పండి. చెప్పండి రా. దీని యొక్క విద్యుత్ ఉత్పాదనకు అయినటువంటి ఖర్చు తక్కువే, దానివల్ల చీపర్ రేట్లో విద్యుత్ లభించవచ్చు. కానీ దీని ఎస్టాబ్లిష్మెంట్కి అయిన ఖర్చు ఉందే అది చాలా 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 ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే చాలా గ్రామాల ప్రజలకు అనమాట వాళ్ళ దగ్గర ల్యాండ్ ఎక్వైర్ చేసి ఆ ల్యాండ్ని తిరిగి ఆ ల్యాండ్ వాళ్ళకి కొత్తగా ల్యాండ్ ఇవ్వాల్సి ఉంటుంది. గ్రామాలను ఖాళీ చేయడం ద్వారా కొత్త గ్రామాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది.
కొత్త గ్రామాల ఏర్పాటులో భాగంగా అక్కడ ప్రజలకు అన్నమాట కొత్తగా ఇల్లు కట్టించాల్సిన అవసరం ఉంటుంది. ఇదంతా కూడా ప్రాజెక్ట్ కాస్ట్లోకి వచ్చేస్తుంది. తర్వాత దీనికి మెయింటెనెన్స్ కాస్ట్ కూడా ఎక్కువే. ఇప్పుడు ఒక ఉదాహరణ సోలార్ ప్యానల్స్ పెట్టామనుకోండి, పెట్టిన తర్వాత పవర్ జనరేషన్ అయితే అవుద్ది, లేదనుకున్నప్పుడు పవర్ జనరేషన్ లేదనుకో, నైట్ టైం అయితే లేదనుకుంటాం. కానీ రిజర్వాయర్స్ లో ఎప్పుడు డ్యామ్ యొక్క స్టెబిలిటీని మనం చెక్ చేసుకుంటూనే ఉండాలి. ఏ టైంలో ఎంత వాటర్ వచ్చేస్తుంది, వాటర్ ఫ్లో అయిపోతే ఏం చేయాలి, ఎన్ని గేట్స్ అనేవి ఓపెన్ చేసుకోవాలి, ఇది ఎప్పుడు కంటిన్యూస్. ఇది ఒక పని, చాలా ఖర్చుతో కూడుకున్న పని కూడా మెయింటెనెన్స్ అనేది. నెక్స్ట్ ఇంకా చెప్పండి రా. సహజంగా నదులు పారినప్పుడు వాటిలో పెరిగేటటువంటి జల జీవరాశులకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు. కానీ అడ్డంగా ఆనకట్టలు కట్టడం ద్వారా నదులకు కానీ కాలువలకు కానీ దానిలో ఉండే జీవరాశులు అనేవి సమస్యలను ఎదుర్కొని కొన్ని జీవరాశులు అంతమైపోయే ఛాన్స్ ఉంది. ఒక జీవరాశి అంతమైపోయింది కదని దాన్ని ఈజీగా తీసుకోకూడదు. దాని మీద డిపెండ్ అయినటువంటి మరికొన్ని జీవరాశులు అంతమైపోతాయి. ఆ విధంగా చైన్ మొత్తం ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఇది ఒక రకమైన లాస్. ఇంకా దీనిలో నెగిటివ్ ఏంటంటే అన్ని రిజర్వాయర్లలో వాటర్ అనేది వర్షాకాలంలో అవైలబిలిటీ ఉంటుంది. దానితో మనం విద్యుత్ ఉత్పాదన చేస్తాం. స్టోరేజ్ అయిన వాటర్ సమ్మర్లో కోసం మనం దాన్ని రిజర్వ్ చేసుకుంటూ ఉంటాం. కాకపోతే దీని నుండి వచ్చే అవుట్పుట్ అన్ని సీజన్స్లోనూ ఒకలా ఉండదు. అంటే పూర్తిగా దీని మీద డిపెండ్ అయ్యి మనకు కావలసిన విద్యుత్ను మనం మీట్ అవ్వలేము. ఇవే కాకుండా ఒక హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ నుండి వచ్చిన విద్యుత్ పూర్తిగా అన్ని కాలాలలోనూ సరిపడేటట్టు మనం ఉత్పత్తి చేయలేం. కనుక వేరే రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్తో దీన్ని హైబ్రిడైజ్ చేయాలి. దీన్ని వేరే ప్లాంట్స్తో లింకప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే దీని యొక్క అవుట్పుట్ అన్ని సీజన్లలోనూ ఒకేలా ఉండదు. తదుపరి, సాధారణంగా మనుషులను వికెట్ చేస్తే వాళ్ళు ఇంకో దగ్గరికి వెళ్ళి సర్వైవ్ అవుతారు ముంపు గ్రామాలలో. కానీ ఆ డ్యామ్ ఎక్కడైతే కడతాం ఆ పరిసరాలలో ఉండేటటువంటి నదులు, అడవులు కూడా నరికి వేతకు గురైపోతాయి. డీఫారెస్టేషన్ జరిగిపోతుంది. అలాగే డీఫారెస్టేషన్ జరిగింది అంటే మనకి అడవులు తగ్గిపోవడం వలన వాతావరణ పరిస్థితులు మారిపోతాయి. సమయానికి వర్షాలు పడవు. దీనివలన మనకి కరువు సంభవించే అవకాశాలు ఉంటాయి. అదే కాకుండా ఆ అటవీ ప్రాంతాలలో జీవ జంతువులు ఉన్నాయో అవి ఆ ప్రత్యేకమైన ప్రాంతాల్లో నివసించగలిగినవి అయితే వేరే ప్రాంతాల్లోకి నివసించలేవు. సో అటువంటి ప్రాంతాలన్నింటినీ మనం ఏమంటామంటే బయలాజికల్ హాట్ స్పాట్స్ అంటాం. ఆ బయలాజికల్ హాట్ స్పాట్స్ అనేవి కనుమరుగైపోయే అవకాశం ఉంది. బయలాజికల్ హాట్ స్పాట్స్ మీన్ జీవ వైవిధ్యం కలిగినటువంటి ప్రాంతాలు. మనం జీవ వైవిధ్యాన్ని కాదని మనం సస్టైన్ అవ్వలేం. మనుషులు ఎప్పుడు ప్రశాంతంగా బతకగలుగుతారు అంటే మనుషుల ఆధారటువంటి మిగతా జీవరాశులన్నీ కూడా బతకగలిగినప్పుడు మాత్రమే ఆ చైన్ మీద డిపెండ్ అయిన మనం కూడా బతకగలుగుతాం. మనం వృక్షాలను నరికేసి జంతువులు కూడా అవసరం లేనటువంటి వాటిని బయటికి పంపించేసి చంపేసి అవి ఎక్కడైతే నివసిస్తున్నాయో వాటిని మనం ఆక్యుపై చేసుకొని మనం ఇబ్బందులు పడే పరిస్థితి రాకూడదు. దీనికి నీకు సరైనటువంటి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక 3 years బ్యాక్ 4 years అయిపోతుంది, కేరళకి బేభత్సమైన వరదలు వస్తాయి. తెలుసా మీకు? అసలు కేరళని గాడ్ ఓన్ సిటీ అంటారు. కేరళ ఎంత సస్యశ్యామలంగా ఉంటుందంటే కేరళ అనేది
పూర్తిగా వెస్ట్రన్ ఘాట్స్తో కలిగి ఉన్నటువంటి స్టేట్ అది. అక్కడ పెద్ద పెద్ద చెప్పుకోదగ్గ నదులు ఉండవు, కానీ చిన్న చిన్న కాలువలు, చిన్న నదులు, అంటే పెద్ద కాలువలు, చిన్న నదులు కంటిన్యూస్గా రాష్ట్రం మొత్తం వ్యాపించి ఉంటాయి. అందుకే చూడండి, కేరళలో బోటు ట్రావెలింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. బోట్లోనే ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతంకి వెళ్ళిపోతుంటారు. అంటే అంత ఎక్కువగా వాటర్ రిసోర్స్ ఉంటాయి. అంత వాటర్ రిసోర్స్ ఉండడానికి కారణం కేవలం అది వెస్ట్రన్ ఘాట్స్లో లొకేట్ అయినటువంటి స్టేట్. వెస్ట్రన్ ఘాట్స్లో చాలా ఎక్కువ జీవ వైవిధ్యం ఉంది. అలాగే అక్కడ వెస్ట్రన్ ఘాట్స్లో అన్ని రకాల అడవులు ఉంటాయి. ఇంకోటి ఏంటి తెలుసా, మనకు కావలసినటువంటి ఈ సుగంధ ద్రవ్యాలు అంటారు, అవన్నీ ఎక్కువ ఎక్కడి నుండి వస్తాయంటే కేరళ అడవుల నుండి వస్తాయి. ఆ కేరళ, కర్ణాటకలో ఉన్నటువంటి, అలాగే మహారాష్ట్రలో కొంత ప్రాంతం వరకు ఈ వెస్ట్రన్ ఘాట్స్ అనేవి విస్తరించి ఉన్నాయి. వెస్ట్రన్ రేంజ్ ఈ 3 స్టేట్స్లో ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ సుగంధ ద్రవ్యాల లభ్యత. సుగంధ ద్రవ్యాలు తెలుసు కదా, ధనియాలు, మిరియాలు ఉంటాయి, లవంగాలు, ఏలకులు, ఈ పంటలన్నీ అక్కడ అవైలబిలిటీ ఉంటాయి. ఆ ప్రాంతం అక్కడ అనుకూలమైంది ఆ పంటలకి. అటువంటి ప్రాంతాలన్నింటిలో ఉన్న అడవులన్నింటినీ కొద్దిమంది వ్యక్తులు స్వార్థ ప్రయోజనాల కోసం అక్కడ డీఫారెస్టేషన్ చేశారు. తర్వాత దానిపైన సెంట్రల్ గవర్నమెంట్ కమిటీ చేసి ఏ ప్రాంతం అయితే ఈ నరికివేతకు గురైపోతుందో వాటన్నింటి మీద లిమిటేషన్స్, రిస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది. చివరిగా ముద్గల్ అనే కమిటీ కూడా దీని మీద రిపోర్ట్ ఇచ్చి ఈ ప్రాంతాలు అనేవి డీఫారెస్టేషన్ గురవుతున్నాయి, వాటిని ఇప్పటి నుండి సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలది, గవర్నమెంట్ అని చెప్పేసి వాటన్నింటిపైన నిషేధం విధించడం జరిగింది. అక్కడ నరికివేతపై నిషేధం కూడా విధించడం జరిగింది. అయితే ఇప్పటికి కూడా కొంతమంది స్వార్థమైనటువంటి వ్యక్తులు గవర్నమెంట్కి తెలియకుండానో ఇంకో రకంగానో అక్కడ అడవులు నరికేస్తున్నారు. అక్కడ డీఫారెస్టేషన్ జరగటం వల్లనే 3 years కిందట కేరళలో విపరీతమైన వర్షాలు వచ్చాయి. ఎందుకంటే నైరుతి ఋతుపవనాలు అనేవి ఎంటర్ అయ్యేవి ఆ వెస్ట్రన్ ఘాట్స్లో ఉన్నటువంటి అడవులను తాకి అక్కడే వర్షించాలి. వీళ్ళు ఎప్పుడైతే పూర్తిగా అడవులు నాశనం చేశారో, అక్కడ పవనాలను అడ్డగించేటటువంటి చెట్లు లేకపోవడం లేదు, పూర్తిగా కేరళలోకి ఎంటర్ అయ్యి అక్కడ చల్లబడిపోయాయి. అందువల్ల కొన్ని రోజుల పాటు అక్కడ వర్షాలు పడి అక్కడ జనజీవనం అస్తవ్యస్తమైపోయి చాలా మంది చచ్చిపోయారు కూడా. దీనికి విదేశాలు కూడా విరాళాలు అందిస్తున్న ముందుకు వచ్చారు. అంతా విధ్వంసం జరిగిపోయింది. కేవలం అంతటికి కారకులు ఎవరు అంటే ప్రజలే. తాత్కాలికమైనటువంటి ఆడంబరాల కోసం ఇంటిలో ఈ రకమైన తలపు పెట్టాలి, ఈ రకమైన ద్వారబంధాలు వేసుకోవాలి. మనకు తప్పులేదు, మన అవసరాలను తీర్చడానికి అవన్నీ ఉన్నాయి. కానీ మన దురాశని, మన అత్యాశని తీర్చడానికైతే ఈ ఎన్విరాన్మెంట్ రెడీగా లేదు. దానికి కోపం వచ్చిన రోజు కేరళలో ఎలా అయితే విలయ తాండవం చేసిందో అలాగనే చేస్తుంది ప్రకృతి అనేది. మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నేచర్ హ్యాజ్ ఎ సిమెట్రీ. ప్రకృతికి ఒక సౌష్ఠవత ఉంది. ఆ సౌష్ఠవతకి భంగం కలిగిన రోజున తనను తాను అడ్జస్ట్ చేసుకోవడంలో భాగంగా ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలను తీసుకొస్తుంది. అలాగనే చార్ధామ్ అని మీరు వినే ఉంటారు. ఎక్కడది? హిమాచల్ ప్రదేశ్లో. అక్కడ కూడా ఎక్కువ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్, ఎక్కువ పవర్ ప్రొడక్షన్ కోసం చేశారు. ఆ భూమి అనేది అక్కడ కుంగిపోయి అక్కడ పవర్ ప్లాంట్స్ అవన్నీ బ్రేక్ అయ్యి మొత్తం అక్కడ జనజీవనాన్ని కూడా ఒక సంవత్సరం అస్తవ్యస్తం చేసింది చార్ధామ్ అనే ప్రాంతంలో. కనుక మనం సాధ్యమైనంత వరకు మనం చేసే పనులను కూడా బిలో ద నేచర్ ఉండాలి. ఆర్ కన్వీనియంట్ టు ద నేచర్, ఆర్ ఫేవర్ టు ద నేచర్, ఆర్ ఫేవర్ టు ద ఎన్విరాన్మెంట్. ప్రకృతి విరుద్ధమైన పనులు చేయడం ద్వారా మనల్ని మనమే చంపుకుంటాం. అది కూడా ఏంటంటే మన అవసరాల కోసం మనం ప్రకృతిని వాడుకోవచ్చు, మన దురాశ కోసం, మన అత్యాశ కోసం మాత్రం ఎప్పుడు వాడకూడదు.
ఇది గుర్తుపెట్టుకోండి. ఇదంతా ఎథికల్ దీని కాన్సెప్ట్ కోసం చెప్పడం జరిగింది. ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు ఎగ్జామ్స్లో సక్సెస్ఫుల్గా రాస్తారని ఆశిద్దాం. ఒకసారి మీ ఎవిడెన్స్ చెప్పండి. ఫస్ట్ ఎవర్రా? ఎం అనిలా? అనిల్ ఎంత అనేది 24 కదా. 24 సార్. డి రాజా ఎంతరా? రాజా నెంబర్ బి ఈశ్వర్రావు. సరే, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు ద క్లాస్. ఓకే సార్. ఓకే, బాయ్.